కండక్ట్ చేస్తాం. సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ అంటే సో ఒక అమ్మాయిని ఎవరైనా రోడ్డు పైన సో చేయి పట్టుకుంటే ఏ విధంగా డిఫెన్స్ చేసుకోవాలి, లేదు ఎవరైనా గొంతు పట్టేశారు, గొంతులేస్తున్నారు, చంపేస్తున్నారు, సో ఆ టైంలో గర్ల్ ఎలా విడిపించుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఇంకా బాయ్స్కి వచ్చారు కదా, బాయ్స్కి ఎలా అంటే ఎవరైనా వెనక నుంచి ఇలా పట్టుకున్నాడు, సో ఎలా విడిపించుకోవాలి, ఎవరైనా మెడపట్టి ఇలా పట్టుకున్నాడు ఎలా విడిపించుకోవాలి, అవి సెల్ఫ్ డిఫెన్స్. బాయ్స్కి కాలర్ ఎవరైనా పట్టుకున్నారు, జనరల్గా ఒకరిని ఇలా కాలర్ పట్టుకుంటాము, ఏదా మావాన్ని ఏదో అనేవంట అనేసి కాలర్ పట్టుకొని ఇలా కొడుతుంటాము. మామూలుగా మీరైతే ఏం చేస్తారు, జనరల్గా మీరైతే కొట్టుకుంటాం, అంతే కదా, కొట్టుకుంటాం. సో నేను ఇట్లా అంటే ఏంద్రా అని దొబ్బుకోవడం, కొట్టుకోవడం అన్నీ ఉంటుంది. సో మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ఉంటుంది, ఓకేనా? రాడు లేదా నువ్వు రా. సో మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ఉంటుందంటే, సో ఎవరైనా కాలర్ ఇలా పట్టుకున్నాడు, కాలర్ లెఫ్ట్ హ్యాండ్ కాలర్ ఇలా పట్టుకున్నాడు, సో కాలర్ రైట్ హ్యాండ్తో వస్తుంది, అంతే కదా, కొట్టు రైట్ హ్యాండ్తో జస్ట్ అట్లా ఎత్తు, సో ఇది సో ఇది డిఫెన్స్, ఓకేనా? కూర్చో సో ఇది సెల్ఫ్ డిఫెన్స్ వాయిస్లో. సో అలా ఉంటుంది, అంటే నువ్వేం చెప్తే అది వింటాడు. సో ఆ పొజిషన్లో హ్యాండ్ని మనము చేసి పెడతాం, ఓకేనా? ఇంకా జనరల్గా వాడు వచ్చి కాలర్ డైరెక్ట్ ఇలా పట్టుకుంటాడు, లేనా డోంట్ లాఫ్, ఇలా పట్టుకుంటాడు ఇలా ఎదురా అనేది. సో అప్పుడు వాడు సపోజ్ ఇతనే ఉన్నాడు, అతను పట్టుకున్నాడు, లేనా జస్ట్ అతన్ని ఇలా పట్టుకో, జస్ట్ ఇలా పట్టుకుంటా చేయదు, సో ఇలా పట్టుకో. ఇప్పుడు బలవంతుడు ఎవరుమా, బలవంతుడు ఎవరు, ఇతనేనా? బలవంతుడు ఎవరుమా మీరు చెప్పండి గర్ల్స్, మీకు ఐడియా ఉంది బలవంతుడు ఎవరు? ఈ అబ్బాయినా, బ్లాక్ షర్ట్ అయినా బలవంతుడు? రిషినా ఇతని పేరు, అవుతుంది సద్దాం, ఇతని పేరు రిషినా. రిషినా బలవంతుడు సద్దామా? ఎలా 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 చెప్పు, నేను చెప్తాను సింపుల్ లాజిక్. ఒక చేయి ఉన్నటోడు బలవంతుడా, రెండు చేతులు ఉన్నటోడు బలవంతుడా? రెండు చేతులు ఉండేటోడు. ఇప్పుడు ఎవరికి రెండు చేతులు ఖాళీగా ఉన్నాయి? సో వాడు బలవంతుడా, బిజీగా పెట్టుకున్నాడు, వీడు బలవంతుడా? ఇప్పుడు సో అతనికి హ్యాండ్స్ ఖాళీగా ఉన్నాయి, అతను ఏమైనా చేయొచ్చు, ఇతను చేయాల్సింది ఆడ లాక్ చేస్తున్నాడు, 2 హ్యాండ్స్ ఇక్కడ పడిపోయినాయి, లాక్ అయిపోయినాయి. ఇక అతను ఏం చేయాలన్నా ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఇలా చేసి ఇతను 2 హ్యాండ్స్తో ఏమైనా చేస్తాడు. ఫర్ సపోజ్ నాకు పట్టు, ఏం కాదులే, నేను చేయలే, ఓకేనా? సో ఇలా ఇలా పట్టుకున్నాడు, సో నేను ఈ హ్యాండ్స్తో ఏమైనా చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటాడు, ఎవడు పట్టుకుంటే వాళ్ళే బలవంతుడు అనుకుంటారు. కాదు, వాడు పట్టుకొని ఇలా బిజీ అయిపోయాడు. సో నా సో ఆ విధంగా జూడోస్ ఉంటాయి అలానే. సో ఇదే జూడోస్ గర్ల్స్ కూడా వస్తాయి. ఎలా ఎవరైనా నిలిపేస్తున్నారు, ఇలా గొంతు నిలిపేస్తున్నారు, లేమా వన్ గారు ఒకరు లేదు, లేదు ఎవరో ఒకరు, ఎవరు వస్తారు, ఎవరు రారా? మీరే ఇద్దరు లేదు ఫ్రెండ్స్, మీరు ఇద్దరు లేదు లేదు. నిలబడి. సో ఇప్పుడు హ్యాండ్స్ ఇలా మన మీద ఇలా పెట్టి, సో ఇలా. సో ఇప్పుడు మనం డిఫెన్స్ చెప్పుకుంటాం. షార్ట్స్ దండిగా ఉన్నాయి. షార్ట్ అంటే కొట్టడం, సెల్ఫ్ డిఫెన్స్ ఒకటే వస్తాయి, ఏదో ఒకటే ఉంటుంది, ఓకేనా? 2 హ్యాండ్స్ ఇలా పడుతుంది, 2 హ్యాండ్స్ ఇలా పడుతుంది, హ్యాండ్స్ అమ్మాయి హ్యాండ్స్, ఒకరా బాయ్ అన్న హ్యాండ్స్ ఇలా పెట్టావా, చూడు ఈ హ్యాండ్స్ ఇలా పడుతుంది, ఇక్కడ థమ్ కొట్టదేం లేదు, థమ్ అమ్మాయి థమ్ సో అవి డిఫెన్స్, ఓకేనా? సో అవి డిఫెన్స్ సెల్ఫ్.
ఇప్పుడు షార్ట్ ఉంది. షార్ట్ ఏముంది చెప్పండి. ఇలా పట్టుకుంటే కొలుస్తూ నిలబెడతాను. షార్ట్ ఏముంది మా చూడు. ఓకేనా? రైట్. అలా షార్ట్, దాన్ని కిక్కింగ్ అంటాం. నీతో కిక్ అంటాం, లెగ్తో కిక్ అంటాం. సో అవన్నీ కిక్స్. ఓకేనా? సో మనం జూడోస్ ఏంటి, 2 హ్యాండ్స్ని రిమూవ్ చేయడం. ఓకేనా? బాయ్స్ ఇలా చేసి చూపెట్టాం కదా, హెడ్ అది చేయడం. ఓకేనా? ఇప్పుడు నువ్వు పట్టుకో అమ్మ. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, కూర్చో, తీసుకున్నాం. ఓకేనా? సో రోడ్డు మీద వెళ్తున్నా నేను. సో ఇలా హ్యాండ్ పట్టుకున్నాడు, అట్లా ఇలా పట్టుకున్నాడు. రోడ్డు మీద నేను వెళ్తున్నాను, ఇలా పట్టుకున్నాడు. ఇలా ఆ హ్యాండ్ సో ఇది పట్టుకున్నాడు బయట. వాని హ్యాండ్ విడిపోకుండా ఇలా పట్టుకోవాలి. పట్టుకో. నెక్స్ట్ ఈ హ్యాండ్ని ఇలా టర్న్ 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 చూడు చూడు చూడు. అట్లా. ఓకేనా? ఈ చెయ్యి ఈ చెయ్యి కింది కాదు. చూడు చూడు నేను చూడు. ఇలా తిరుగు. ఇలా ఉన్నావు కదా, ఇలా తిరుగు తిరిగాము. ఈ చెయ్యి ఇలా ఫింగర్స్ ఇది ఇది జూడో. అది